కానీ ప్రత్యేకమైనటువంటి మీకు ఐడియా ఉంటుంది, కొంతమందికి తెలియకపోయినట్టు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మహిళలకు సపరేట్ చిన్నపిల్లలకు మనకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు. తర్వాత మహిళలు ఉంటే వారికి ఏ విధంగా సంఘాలు నడుపుకోవాలనే విషయంలో కూడా ఐకేపీ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు పోలీసు ఏమన్నా మీకు మహిళలు అంటే ఇంట్లో గృహహింస ఉండవచ్చు, పక్క నుంచి కావచ్చు, ఆడపక్క నుంచి కానీ, తర్వాత అత్తమామ నుంచి కానీ అటువంటిది ఉన్నారు కదా. మీరు జిఎంఎస్కేలు మీకు రెగ్యులర్గా మీ ఇళ్లకు విజిట్ చేసి మీ యొక్క సమాచారం ఏదన్నా ఇబ్బందులకు లోనవుతున్నారు అని అంటే వారి యొక్క వివరాలు మాకు తెలియజేయాలని కోరాము. మీ ఇళ్ళకి విజిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మన మున్సిపల్ కమిషనర్ జపార్మియా సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీ ఇళ్ళకి వస్తున్నారమ్మా, ఎవరైనా మహిళా పోలీసులు ఉన్నారు కదా, సచివాలయంలో పనిచేసే వాళ్ళు విజిట్ చేస్తూ ఉన్నారా? ఇక్కడ మహిళా పోలీసులు ఎంతమంది ఉన్నారమ్మా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వీళ్ళంతా ఆల్రెడీ కొంతవరకు విజిట్ చేశారు. అందరు మీ ఇళ్ళకి వచ్చిండొచ్చు, రాకపోవచ్చు, మళ్ళా భవిష్యత్తులో కూడా వస్తారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి చెప్పండి. అదేవిధంగా మనకు మన జిల్లాలో శ్రీశక్తి యాప్ అని మన ఎస్పీ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ సార్ గారు కొత్తగా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. దానిలో మీకు ఏదైనా సమస్య ఉంటే దానిలో కంప్లైంట్ చేసినట్టయితే అది ఆటోమేటిక్గా మాకు వస్తుంది. మేము అక్కడికి వచ్చి మీరు చెప్పలేని పరిస్థితులలో ఉంటారు. అటువంటి వారు డైరెక్ట్ ఆ యాప్ ద్వారా కానీ మీ మహిళా పోలీసులు తెలియపరిచినా కూడా వాళ్ళు కంపల్సరీగా మాకు దాన్ని అప్లోడ్ చేస్తే మాకు మా స్టేషన్లో తెలుస్తుంది. దానిపైన మేము చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏరియాలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు గంజాయి కావచ్చు, మందాయి కావచ్చు, అటువంటి వాళ్ళు ఉన్నారంటే మా నోటీస్ తీసుకురండి. మీరు 100 డైల్స్ ఫోన్ చేయండి. ఏమన్నా మీకు ఇబ్బంది అనేది పోలీస్ స్టేషన్లో రావడానికి ఇబ్బంది అనేది ఉంటే 100 డైల్స్ ఫోన్ చేసినా, లేదంటే 112 చేసినారని పోలీసులు అనేటువంటి తక్షణం స్పందించి ఈ యొక్క సమస్యకు పరిష్కారం అనేటువంటి చూపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు చట్టాలు చాలా కఠినతరంగా వచ్చాయి. లోక్సభ కేసు కావచ్చు, మైనర్ అమ్మాయిలంటే ఏదైనా లాస్ట్ వరకు వినిపిస్తున్నామా? క్లారిటీ ఉంటే నా వాయిస్. కాబట్టి ఎవరైనా 18 years లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు అంటే వాళ్ళ మీద అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వాళ్ళ మీద ఏదైనా లైంగిక కార్యకలాపాలకు పాల్పడితే మనకు ఇప్పుడు పోక్సో కేసు అనేటువంటి చట్టం అనేటువంటి ప్రత్యేకమైన చట్టం రాబడింది. ఆ చట్టం ప్రకారము వారిపైన ఎవరైతే ఆ లైంగిక దాడులకు పాల్పడతారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు బాల కార్మికులు 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు పనికి పంపకూడదు. మెయిన్ అంతా మీరు మధ్యతరగతి కుటుంబం లేదంటే బిలో ప్రావర్టీ లైన్కి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. ఏదో కూలి వస్తుందని మీ పిల్లల్ని చదువు బంద్ చేయించి స్కూల్లోకి పంపించకుండా పనులకు పంపిస్తే అది బాల కార్మిక చట్టం కింద నేరం అవుతుంది. పనికి పెట్టుకున్న వ్యక్తితో పాటు మీ తల్లిదండ్రులుగా మీ మీద కూడా కేసులు నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ మీకు అందరికీ ఐడియానే. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిలకు కానీ 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలకు పెళ్లి చేయడానికి లేదు. మన భారతదేశం నిర్ణయించినటువంటి వివాహ వయసు అమ్మాయిలకైతే 18, అబ్బాయిలకు 21 కాబట్టి అవి కంప్లీట్ అయ్యేంత వరకు 18 పడింది. 18 కంప్లీట్ కాకముందుకి అంటే 17 అయిపోయి 18లోకి వస్తేనే పెళ్లి చేసేస్తాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అటువంటిది కరెక్ట్ కాదు. కంపల్సరీ 18 years కంప్లీట్ అయ్యేంత వరకు వారికి మ్యారేజ్ చేయడానికి లేదా ఆ విధంగా చేసినారంటే ఆ పెళ్లిలో పార్టిసిపేట్ చేసినటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరి మీద కేసులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ మీకు కొంతమందికి అవగాహన లేక చేయాలనేటువంటి ఆలోచనలు ఉంటారో అటువంటి ఆలోచనలు మార్చుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు ఎక్కువ మనకు సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది.
ఒకరు మన గుర్తిలోనే ఒక 2 months బ్యాక్ ఒక మహిళ అంటే పొదుపులో ఆ, పొదుపు సంఘంలో సభ్యురాలు స్టేషన్ రావడం జరిగింది. సార్ ఈ విధంగా మాకు లోన్ గ్రాంట్ అయిందని మీరు అమౌంట్ వేయండి అని, తర్వాత ముద్ర లోన్లో గ్రాంట్ చేస్తామని మీరు కొంత డబ్బులు మీతో వేయించుకోవడము, అట్లా ఎక్కువ ఫ్రాడ్స్ వస్తూ ఉంటాయి. లేదంటే ఓటీపీ చెప్పండి మీకు లోన్ గ్రాంట్ అవుతుందని, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని, అట్లా మీకు ఓటీపీ అడిగినా లేకుంటే అమౌంట్ వేయండి అని అడిగినా అవి మాత్రం వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి మీకు అడుగుతున్నారని మీరు గుర్తించాలి. ఎందుకంటే ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీలో బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరు కూడా అడగారు. మీరు సంపాదించినటువంటిది 500 రూపాయలు నష్టపోయినా కూడా అది మీకు లాస్ అయింది. కాబట్టి ఎవరు కూడా ఇస్తారని అంటే 27,000 ఏమో అమౌంట్ 27,000 లోన్ వస్తుంది, ముద్ర లోన్ గ్రాంట్ చేస్తాం మీకు 3 లోన్లని చెప్పేసినారా ఆమెకు అందింది. అమ్మే అమౌంట్ అయింది. ఆ అకౌంట్ ఎవరికి ఏంటంటే ఆ అకౌంట్ టెంపరీగా వాళ్ళు ఫ్రాడ్ చేసినటువంటి వ్యక్తులు టెంపరీగా లోన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఆ అమౌంట్ మీ నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు ఫోన్ చేసిన ఫోన్ నెంబర్ పనిచేయదు. ఇన్ కేసు మీరు పే చేసినా ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్లో, బీహార్, రాజస్థాన్ ఆ ఏరియా వాళ్ళు ఉంటారు. ఎక్కువ వాళ్ళని పోయి అక్కడ వెరిఫై చేస్తే అకౌంట్ వాళ్ళని ఆడ కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. మన ఆధార్ కార్డు తీసుకొని ఏదో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ అకౌంట్ హోల్డర్ పేరు ఏదైతే ఆధార్ నెంబర్ పోయి సెర్చ్ చేస్తే వాళ్ళకు కూడా తెలియదు మాకు ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో డబ్బులు పడింది అనేటువంటి విషయము వాళ్ళకు కూడా తెలియకున్నటువంటి మోసాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి సందర్భంలో. కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థంగా ఎవరైనా మీకు ఓటీపీ చెప్పండి కానీ లేదంటే మీకు లోన్ గ్రాంట్ అవుతుంది అమౌంట్ వేయండి మాకు అకౌంట్లో కానీ ఎవరైనా అడిగితే దాంట్లో నమ్మొద్దండి. దీనికి అడగంగా ఉంటే ఏ బ్యాంక్ ఏమని అడగండి. వాళ్ళు ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఆ బ్యాంక్ గారికి డైరెక్ట్ పోయి పర్సనల్గా బ్యాంక్ మేనేజర్ కానీ ఫైనాన్సర్ కానీ కలిసి మీకు లోన్ గ్రాంట్ చేస్తారు అనేటువంటిది ఓకే అయితేనే ఆడనే డైరెక్ట్ మీరు ఫేస్ టు ఫేస్ వాళ్ళని పోయి కలిసి మీరు చేయించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా రోడ్ సేఫ్టీతో భాగంగా మీ యొక్క హస్బెండ్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ భర్తలు కావచ్చు, వాళ్ళు రోడ్లోకి వచ్చేటప్పుడు హెల్మెట్ లేకుండా రికార్డ్స్ అంటూ అందరూ పనులు చేస్తున్నారు. కానీ ఆ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. దాంట్లో ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఇప్పుడు సెల్ఫోను మోటార్ సైకిల్ లేనటువంటి కుటుంబము 90% లేవు. అన్ని 90% ఉన్నాయి. 10% మాత్రం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క ఇంటికి ఇది మోటార్ సైకిల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మోటార్ సైకిల్లో బయటికి మీరు పనికి పోవచ్చు, లోకల్గానే తిరుగుతున్నాం కదా, ఆర్ఎస్ పోయింది లేదంటే బీసీ కాలనీ సైడ్ పోయింది కానీ ఇక్కడిక్కడే తిరుగుతున్నామని చెప్తారు. ప్రమాదం అనేది ఎక్కడైనా జరగవచ్చు. ఆర్ఎస్ పోతున్నట్టు నేను పోలీస్ స్టేషన్ చేయకపోతే ప్రమాదం అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు బయటకు వచ్చినప్పుడు మీ పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మోటార్ సైకిల్ వస్తారు, లేదా మీరే ఆయన బైక్ నడుస్తుంటారు, వెనక కూర్చొని పోతూ ఉంటారు. పొరపాటు హెల్మెట్ అనేది పెట్టుకుంటే పొరపాటున ఏదైనా ఇన్సిడెంట్ యాక్సిడెంట్ మీరు కరెక్ట్ పోయినా ఎదుటి వ్యక్తి కరెక్ట్ రావాలని ఉందా ఏమ్మా? మీరు కరెక్ట్ మోటార్ సైకిల్లో మీ పిల్లోడు కావచ్చు, మీ భర్త కావచ్చు, కరెక్ట్ బైక్ నడుచుకుంటూ పోతూ ఉంటాడు. ఎదుటి వచ్చినటువంటి లారీ వాడు కావచ్చు, టిప్పర్ వాడు కావచ్చు, కరెక్ట్గా వచ్చి నడుపుతాడని దానికి గ్యారెంటీ ఏమంటుందా? వచ్చి వాళ్ళ తగిలించిన మోటార్ సైకిల్ చిన్న వెహికల్లో వెళ్ళేటువంటి వాళ్ళు గాయపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని మీ వాళ్ళని రోడ్లోకి రమ్మని చెప్పండి. అదేవిధంగా చిన్నపిల్లలు అంటే 18 years బిలో ఇప్పుడు అంటే కాలేజ్ లేవు, ఏదైనా స్కూల్స్ లేవు, బయట ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి అంగడికి పో లేదంటే మార్కెట్లోకి పోయినాకు అని బైకులు స్కూటీలు వచ్చి పంపిస్తే వాళ్ళకు దాని మీద నియంత్రణ అంటే బండి ఎంత స్పీడ్గా పోతుంది అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి నియంత్రణ ఏంటంటే ఆ పిల్లలకు డ్రైవింగ్ కింద ఉండదు. అట్లా పిల్లలకు చిన్నపిల్లలకు మీరు బైక్ ఇవ్వద్దండి, డ్రైవింగ్ అలౌ చేయొద్దండి. అందుకని చేస్తారంటే కంపల్సరిగా తల్లిదండ్రుల్ని ముద్దాయి చేసి జైలుకి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఇప్పుడు సమ్మర్ ఆన్ చేస్తున్నాయి. చిన్నపిల్లలు ఎక్కువగా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎక్కువ మొబైల్లో ఎంత మంచి ఉందో
దానికి డబుల్ చెడు ఉంది. అంటే ఈవెన్ ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి అయితే 24 గంటలు ఇన్స్టాగ్రామ్ చేసి చూస్తూ ఉంటారు ఇంకా. అది ఏజ్తో సంబంధం లేకుండా దాంట్లో ఎవరన్నా పరిచయాలు ఏది లేదంటే మీ ఫోటోలో వీడియోలో అప్లోడ్ చేస్తే దాన్ని మార్పింగ్ చేసి మళ్ళా వేరే దానిలో పోస్ట్ చేసి దానికి అశ్లీలంగా మార్పింగ్ చేయడము ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మొబైల్స్ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ముఖ్యంగా అంటే యూత్ 15 నుంచి 25 ఏళ్ళలోనే ఎక్కువ ఈ మొబైల్స్ కంట్రోల్ పడతారు. సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువ మొబైల్స్ ఇస్తూ ఉన్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అబ్బాయిలు అయితే ఇదేది పబ్జీ గేమ్స్ అన్నా అడిక్టెడ్ గేమ్స్ ఏమిటో ఆడేది దానికి టైం అయిపోయిందంటే దాన్ని రిలీవ్ చేసుకొని ఇంకా వాడు కొంత అమౌంట్ ప్యాకేజ్ పెట్టింటాడు. ఆ అమౌంట్ కోసము ఇంకా డబ్బులు అట్లా దాంట్లో లింకులు వస్తాయి. ఆ లింకులు ఓపెన్ చేస్తే వానికి ఉన్నటువంటి దాంట్లో అకౌంట్లో ఉన్న డబ్బు పోవడమే కాకుండా ఈ మొబైల్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. ఏదైతే ఫోన్ వాడుతున్నాడో అబ్బాయి ఆ ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోయి దాంట్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి ఫోటోలు అన్నీ కూడా వాడు హ్యాక్ చేసినటువంటి మొత్తం వెళ్ళిపోతాయి. వాడు దాంట్లో ఏ విధంగా మార్పింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ బ్లాక్మెయిల్ చేసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైం అంటే ఏదన్నా పర్పస్ చేస్తున్నారంటే 5-10 నిమిషాలు ఉంటుంది. గంటలు మొబైల్ పట్టుకొని ఉన్నారు అని అంటే మీరు అనుమానించాలి. ఎందుకు ఏమి అనేది అనుమానించడం అంటే ఏదో తప్పు చేస్తున్నట్టు కాదు. ఎందుకు వాడుతున్నారో వేరే పనులు చూసుకోండి. అమ్మాయిలు అయితే ఏమో వేరే వర్క్ చూసుకోండి. ఎందుకు కంటిన్యూ మొబైల్ చూస్తున్నారని మీ పిల్లల మీద కానీ నిఘా అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఎండల కాలం మనకు ఇక్కడ పక్కనే ఉంది గుర్తు చెరువు. దాంట్లో వచ్చేసి పిల్లలు ఈదడానికి ఈత నేర్చుకోవడానికి దానికి పోవడం జరుగుతుంది. ఈ సమ్మర్లో పోయి ఆ గుంతలలో ఎంత ఈవెన్గా కాలువలో బాగో అని అంటే కరెక్ట్గా ఐడియా ఉంటుంది. గుంతలో ఎక్కడ లోతు ఉంది ఎక్కడ లోతు లేదనేది అవగాహన ఉండదు. వాడు మట్టి తీసుకొని పోయిన గుంతలో నీళ్ళల్లో ఉంటే దానిలో పోయి ఈదలాడుకోవడానికి పోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అలో చేయొద్దండి. మన గీడే అది ఏది మన కోటలో ఒక బాల్లో స్కూల్ పిల్లోడు 10th క్లాస్ చదివే పిల్లోడు లాస్ట్ ఇయర్ ఒక పిల్లోడు చనిపోవడం జరిగింది. మీకు ఏమన్నా ఆ కోట ఏరియా వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుంది. తర్వాత ఒక 2 months బ్యాక్ మనకు గొజ్జేపల్లి ఇక్కడ శ్రీపురం విలేజ్లో ఒక ఆర్మీలో సెలెక్ట్ అయినటువంటి అబ్బాయి 22 ఏళ్ళ పిల్లోడు పోయి ఈదులాడుకోవడానికి పోయి ఇట్లే గుంతలో అది లోపల లోతు ఎక్కువ ఉండడం వల్ల నీరు పోయి చనిపోవడం జరిగింది. ఇట్లా ప్రతి చోట మీరు కానీ పేపర్లో కావచ్చు టీవీలలో చూస్తూ ఉంటారు ఈ విధంగా నీరు పోయి చనిపోయినారు. అంటే సమ్మర్లో చిన్నపిల్లలు మనము వాళ్ళని నియంత్రణగా ఇంటి దగ్గరనే ఏదైనా ఉంటే ఇంటి దగ్గర ఆడుకునే గేమ్స్ ఏమున్నావో అవి అట్లా వాళ్ళ మీద నిఘా అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ మీకు ఏది ఇన్సార్ట్ చేసినట్టు మీకు ఏ సమస్య ఉన్నా మీ సచివాలయంలో జిఎంఎస్కేప్ కావచ్చు లేదంటే మాకు పోలీస్ స్టేషన్లో పోలీసు స్టేషన్కి వచ్చైనా ఫిర్యాదు చేయండి. లేదంటే 100 dial కానీ 112 నెంబర్ కానీ ఫోన్ చేయండి. దీంతో పాటు మీకు కూడా గవర్నమెంట్ కూడా మనకు అప్పుడప్పుడు IVRS కాల్స్ అని అంటే కాల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి మీకు ఏమైనా మీకు ఏరియాలో మీ మీద ఏమన్నా నేరాలు ఏమైనా జరుగుతున్నాయంటే క్రైమ్స్ అంటే మహిళలకు వ్యతిరేకంగా జరిగేటువంటి నేరాలు ఏమైనా జరుగుతున్నాయా, జరుగుతుంటే ఏమన్నా మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినారా, లేదంటే పోలీసు వాళ్ళు దానికి పంపిస్తున్నారా లేదా, గంజాయి దానికి అదే విషయంలో గంజాయి కానీ ఏదైనా మీ ఏరియాలో అమ్ముతున్నారా, అమ్మితే పోలీసు వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, దాని మీద ఫిర్యాదు చేస్తున్నారా లేదా అని ఇట్లా కూడా మిమ్మల్ని కూడా ఉద్దేశం అంటే దాన్ని మీకు ఎడ్యుకేట్ చేయడానికి గవర్నమెంట్ కూడా IVRS క్లాస్ ద్వారా కూడా కనుక్కొని మీకు అంటే అవగాహన రావడానికి అంటే నాదం మేము ప్రతి అక్కడక్కడ ఫ్లిప్కార్ట్లో మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దానిలో మీరు మహిళలుగా ముందుకు మీటింగ్ రండమ్మా 4 మాటలు ఏదో చెప్తామని అంటే ఒకరు ఇద్దరు వస్తారు, మగపిల్లలు ఎక్కువ వస్తారు. కాబట్టి మగపిల్లలు ఉన్నప్పుడు లేడీస్ రావడానికి తక్కువ చేస్తారు. అట్లా సమయంలో మీ వరకు ఇన్ఫర్మేషన్ చేరుతుందో లేదనేటువంటి ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ IVRS క్లాస్ ద్వారా కూడా మీ యొక్క ఒపీనియన్ అంటే మీకు ఫోన్లు చేసి ఏ విధంగా ఉంది ఆ ఏరియాలో ఏమి అనేటువంటి కూడా కనుక్కోవడం జరుగుతుంది. దాని విషయంలో ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మాకు కూడా
వస్తూ ఉంటాయి. అట్లా ఏదైనా మీకు ఉంటే మీ యొక్క మహిళా పోలీసులకు కావచ్చు, మాకు లోకల్గా ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, అటెండెన్స్ ద్వారా తెలియబడుతున్నా దానిపైన మేము కంపల్సరీ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నిస్సంకోచంగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీగా మా నోటీస్ తీసుకొస్తానని, ఆ విధంగా మిమ్మల్ని తీసుకురావడానికి అవగాహన కల్పించి మిమ్మల్ని సమస్యలు లేకుండా మీకు భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మనము ఓన్లీ మహిళలతోనే ఈ మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా తెలియజేసి ఏదైనా సమస్య ఉంటే కంపల్సరీ మీ వార్డు జీఎంఎస్కే కావచ్చు, లేదంటే మాకు తెలియజేయాలని దానిపైన మేము కంపల్సరీ పోలీస్ శాఖ తరఫున చర్యలు అనేటువంటి తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ సార్ని మహిళలు మరియు బాలబాలికలపై వారి యొక్క భద్రతపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులైనటువంటి మన పట్టణ సిఐ గారు రామరావు గారికి, అలాగే అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్ సిఐ గారికి, మరియు మా మెట్మా టిఎన్సి శ్రీరాజ్పేట గారికి, అలాగే మెట్మా చంద్రశేఖర్ గారికి, మరియు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సంఘాలకు, డ్వాక్రా మహిళలకు, ఆర్పీలకు, వివిధ ఎన్జిఓలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు వివరంగా మన పట్టణ సిఐ గారు వివరంగా మహిళలు, బాలబాలికలు వారి భద్రతపై ఒక పిన్ టు పిన్ వివరించారు. కాబట్టి మన పిల్లలు మన బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత అలవాటు నేర్చుకుని చేశారు. కానీ దాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా మీ మీద ఉంది. మన యొక్క పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, స్కూల్కి వెళ్ళారా లేదా, బయటికి వెళ్ళారా, ఎక్కడ ఉన్నారా అర్థం చేస్తున్నారు పరిస్థితి మీ మీద ఉంటుంది. కాబట్టి టోటల్ బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాలి. ఇక్కడ సమాజంలో జరిగేటువంటి మధ్యకాలం మనం చూస్తున్నాం, సోషల్ మీడియా విపరీతం జరిగిపోయింది. దాని యొక్క మంచి కూడా ఉంది, అనర్థాలు కూడా ఉన్నాయి. దాన్ని మనం ఎంతవరకు వాడుకోవాలంతవరకే పిల్లలు ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వెళ్ళి తీసిన గంటల తరబడి చూస్తున్నారంటే మీరందరూ కూడా వాళ్ళ మీద ఒక ఆసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మనమందరం కూడా ముఖ్యంగా ఇంట్లో తల్లి మాటని పిల్లలు ఎక్కబెట్టారు. తండ్రి కన్నా తల్లి మాటను